ఏంటి ఇప్పుడు మొన్న ప్రభుత్వం మీతో సమ్మెలు చేసిళ్ళు, ప్రభుత్వం చర్చలు జరిపింది, హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎందుకు మరి వెనకడుగేస్తా ఉందంటే ఏం చెప్తారు అసలు దీనికి? ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కక ముందుకు మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచిందో ఆ మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేయమని గత 3 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం మొత్తం దిగ్బంధించే విధంగా సమ్మె చేసినటువంటి సంఘటన ఆర్టీసీ కార్మికుల సమ్మెతోని చర్చల ప్రక్రియలోకి పిలిచి పరిష్కరిస్తామని నాయకులందరినీ సుమారు 14 గంటలు సెక్రటరియట్లో మాట్లాడి అన్ని ఒప్పుకున్నట్టుగానే భావించాలని, అన్ని ఒప్పుకుంటున్నట్టుగానే అన్ని ప్రకటనలు ఇచ్చి ఓన్లీ ఫిట్మెంట్ 11% ప్రకటించి మిగతా అన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి దక్కింది. అందుకు ఈరోజు ఈ ఇందిరా పార్క్లో నిరాహార దీక్ష చేయడానికి ముఖ్య గల కారణం యూనియన్ ఎలక్షన్లు కాదు, ఆర్టీసీ కార్మికుల ఆకాంక్ష. ఏ ఆకాంక్ష? ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలనే ఆకాంక్ష కళ్ళ ముందు కనపడాలని రేపు జరగబోతున్నటువంటి రాష్ట్ర పండగ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ పండుగ రోజు ఆర్టీసీ కుటుంబాలలో కూడా పండగ వాతావరణం కల్పించాలని కార్మికులందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ఇవాళ చాప కింద నీరులాగా కొంతమంది దీన్ని పక్కదోవ పట్టించాలని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు, వాళ్ళ వ్యక్తిగత స్వలాభాల కొరకు వారు వేస్తున్న ఎత్తుగడను తిప్పికొట్టాలని ఇవాళ యావత్ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సిద్ధమైనరు. రేపు పరిణామాలు, రేపు కనుక గవర్నమెంట్ ఈ ప్రకటించకపోతే మరో పోరాటానికి ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉన్నారంటూ ఈ నిరాహార దీక్ష కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బీసీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షునిగా ఈ కార్యక్రమాన్ని సంఘీభావం తెలపడానికి విచ్చేసినాం. ఒకవేళ గవర్నమెంట్ యూటర్న్ తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బీసీ ఉద్యోగులందరినీ కూడా చైతన్యవంతులను చేసి మరో పోరాటానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రభుత్వానికి పండగ వాతావరణం మీకే కాదు, ఈ అట్టడుగు వర్గాల బిడ్డలు ఇవాళ కష్టపడుతున్నటువంటి తరుణం, రాదనుకున్న తెలంగాణనే సాధించినటువంటి తత్వం ఉన్నటువంటి విరోచిత పోరాట గడ్డలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులుగా దక్కింది. అందుకు మరో పోరాటానికి సిద్ధం కాకముందుకే ఈ త్యాగం ఎవరిదో కాదు, ఈ అట్టడు వర్గాల బిడ్డల త్యాగం. నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్ గారు అగ్నికి అయితేనే కదా నువ్వు ఇలా సెక్రటరియట్కు పిలిచి దిగొచ్చి ఈ సమస్యలు పరిష్కరిస్తానని ఒప్పుకున్నది. శవం అక్కడున్నా సమస్యలు పరిష్కరిస్తామని మీరు అంటే కదా ఇవాళ ఆర్టీసీ కార్మికులు శోక సముద్రంలో ఉన్నప్పటికీ ఇవాళ కార్మికులందరూ మీకు జేజేలు పలికింది. మీకు పూల వర్షం కావాలనో రాళ్ల వర్షం కావాలనో తెలుసుకోవాల్సిన అవసరం మీకే ఉంది తప్ప మాకు కాదు. ఈ పోరాటాలు మాకేం కొత్త ఏం కాదు. పోరాటాలు గడ్డపైన జన్మించినటువంటి మేము ఏ పోరాటానికైనా సిద్ధం ఉన్నాం. ఈ యోయో ఛానల్ కూడా ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా సమస్యలనే చూపిస్తూ ఉంది. మొన్న ఇందిరా పార్కులో కూడా కార్మికులందరూ తరలి వచ్చిన యోయో టీవీ ఛానల్ వాళ్ళే ప్రత్యేకంగా కూడా ప్రసారం చేసినటువంటి సంఘటన ఉంది. ఆనాడు కూడా చెప్పినాం, మళ్ళీ ఈనాడు చెప్పినాం. ఇవాళ ఆర్టీసీ కార్మికుడు ఓటర్ కాదు, మేము షూటర్లుగానే తయారవుతాం తప్ప మేము ఓటర్గా మిగిలిపోము, మీరు ఇచ్చే కోటర్ సీసాలకు అమ్ముడుపోము. మా ఓటరు షూటర్గానే ఉంటాడు. మరి ఆ ఓటు ఆయుధంతో రేపొద్దున మీకేమైనా ఇబ్బందులు అయితే మీకైతే తప్ప మాకు కాదు. కాబట్టి మీరు వెంటనే గవర్నమెంట్ ఎవరో మాటలు విని కళ్ళబొల్లి కబుర్లు చెప్పే వాళ్ళ మాటలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే మాటిస్తే ఆ మాట కట్టుబడి వెంటనే గవర్నమెంట్లో విలీనం చేయాలి. అపాయింట్మెంట్ ప్రకటించండి. ఇంకా నీకు 2 నెలలు కావాలన్నా 3 నెలలు కావాలన్నా సమయం తీసుకో. యూనియన్ ప్రతినిధులను కావాలంటే అన్ని యూనియన్ల నుంచి రిజిస్టర్ అయినటువంటి యూనియన్ సభ్యులను పిలవండి. అసలు రిజిస్టర్ కానోని పిలుతావు, అసలు ముఖం తెలియనోని పిలుతావు, రోడ్డు మీద పోయేటువంటి నాది కూడా సంఘం ఉందంటే లోపలి పిలుతావు. ఇక్కడ సంస్కారమేనా ఇదేమన్నా? అంటే మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేదా? ఒక ఆయన తలకాయ కింద కాలు పైన పెట్టినా కూడా విలీనం కాదంటాడు. ఒక ఆయన నేను మేనిఫెస్టోలో పెట్టి ఇంప్లిమెంట్ చేస్తా అంటాడు. ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దో దిక్కుతోచని స్థితిలో కార్మికులు ఉన్నారు. ఇలా మండు టెండర్లో కూడా ఇంకో గంట తర్వాత ఈ సభా ప్రాంగణం ఎట్లుంటుందో మీరే చూడండి. అంటే ఇప్పుడు మీ సమ్మెను ఆపిల్లు, శంకర్ గౌడ్ గారు చనిపోయిల్లు, అంతా బాగానే ఉంది. అప్పుడు మీరు విలీనం చేస్తాను మీకు హామీ ఇచ్చిన చర్చలు జరిగినాయి, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మరి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ముందు ఎన్నికలు పెట్టిన తర్వాతనే వేరే చేస్తా అని చెప్పిన మాటలు ఎట్లా చూస్తా ఉన్నారు? నేను మంత్రి గారి గురించి మాట్లాడాలంటే నా స్థాయి కూడా కాదు.
మాటలు ఎట్లా అంటే అయితే నేను ఎందుకు అంటున్నా అంటే నా స్థాయి ఏంటంటే ఆర్టీసీ డ్రైవర్ స్థాయి. నేను కూడా ఏదో ఒక రాజకీయ పార్టీలు ఉంటే ఆయన కంటే ఇక 2 ఆకులు ఎక్కువనే చదివిన. నేనైతే పెద్ద చదువులు చదువుకోలే. ఇక్కడ బీసీ మంత్రిని అవేళన చేయాలని బీసీ మంత్రితో మాట్లాడిస్తున్న మాటలను రేపొద్దున ఆర్టీసీ కార్మికులు అట్టడుగు వర్గాల బిడ్డలు మంత్రికి వ్యతిరేకంగా పనిచేయాలనే ఓ ఊహరచనతో ఆయనతో మాట్లాడిస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. మంత్రి గారు మనసులో అది ఉన్నదా లేదా కాదు, మంత్రి గారి మనసులో కూడా అట్టడుగు వర్గాల బిడ్డలకు న్యాయం చేయాలని ఆయనకు ఉన్నప్పటికీ ఎవరు మాట్లాడిస్తున్నారు అనేది కూడా మంత్రి గారే చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేస్తున్న వైఖరి ఏం చేస్తాను ఇప్పుడు మీకు అపాయింటెడ్ డేట్ కనుక ఇవ్వకపోయింది అనుకోకలేదు నిజంగా రేపు జూన్ 2న కొన్ని గుడ్ న్యూస్ చెప్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక నిజంగా రేపు అలాంటి జరగకపోతే ఏందన్న నిజంగా ఇంతమంది ప్రాణ త్యాగాలు జరిగినాయి, సో వాళ్ళ తరపున ఏం చెప్తారు? అపాయింటెడ్ నోట్ కనుక ప్రకటించకపోతే మళ్ళీ చెప్తా ఉన్నాం, మాకు పోరాటాలయం కొత్త ఏం కాదు. మేము ఇక్కడ సిటీలనే పుట్టి పెరిగిన వాళ్ళం కాదు. పల్లెల నుంచి చెట్లెమ్మటి పుట్టలెమ్మటి మేకలెమ్మటి గొర్రెలెమ్మటి బర్రెలెమ్మటి తిరిగినటువంటి తత్వం. ఏ చెట్టుకి ఏముందో చెప్పగలుగుతాం, ఏ పుట్టలు ఏముందో చెప్పగలుగుతాం. చెలో సెక్రటరీ ముట్టడిస్తామని కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఆనాడు 10-20 వేల మంది 30 వేల మంది ఈ ప్రాంతం మొత్తం దిగ్బంధించారు. ప్రభుత్వం మీద ఇంకా మాకు నమ్మకం ఉంది. ఆ ప్రభుత్వాన్ని నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు చెప్పిన మాటనే మీరు చూపించిన మేనిఫెస్టోనే ఇంప్లిమెంట్ చేస్తే మీకు గౌరవం ఉంటుంది. ఆ పండుగ వాతావరణం, రాష్ట్ర అవతరణ దినోత్సవం పండుగ వాతావరణం, నువ్వు జెండా ఎగిరేసి చప్పట్లు కొడుతున్నాం కదా, అందులో మేము భాగస్వాములు అవుతాం. పండగ వాతావరణంలో మేము పాల్గొంటాం, ప్రభుత్వానికి జేజేలు పలుకుతాం. నువ్వు 11% ప్రకటిస్తేనే పాలాభిషేకం బిందెలు గుమ్మరించినావు. పాలు లేని తల్లి దగ్గర పాలు లేని పిల్లలు ఎంతోమంది అభాగ్యులు నేల రాలుతూ ఉంటే ఒక ప్రకటన ఇస్తేనే నీకు ట్యాంకర్లు గుమ్మరించినావు. మరి అపాయింటెడ్ ప్రకటిస్తే ఇక పాలాభిషేకాలనే మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. మరి నీకు పాలాభిషేకం కావాలన్నా మీకు రాళ్ళాభిషేకం కావాలన్నా మీరే తెలుసుకోవాలనేది కూడా నా తరపున నేను మీ ఛానల్ ద్వారా తెలంగాణ యావత్ బీసీ ఉద్యోగుల పక్షాన పోరాటాలకు మేము సిద్ధం. ఆ పోరాటాన్ని మీరు స్వీకరిస్తే ఐఎమ్ రెడీ. మీతో మేము అందరం కలిసి పని చేస్తాం. ప్రభుత్వాలు వేరు కాదు, మీరు వేరు కాదు, మనం అంతా ఒకటే అనే భావన కనుకుంటే మీరు వెంటనే అపాయింటెడ్ ప్రకటించాలి. ఒకవేళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నోట నుంచి ప్రకటన మీకు ఇష్టం అనిపించకపోతే ముఖ్యమంత్రి వర్యులు మీరు ప్రకటిస్తే ఇక సంతోషపడతాం. అట్లేం ఇబ్బంది లేదు. బీసీ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి బీసీ మినిస్టర్కు రేపొద్దున క్రెడిబిలిటీ వస్తే, బీసీ మినిస్టర్కు రేపొద్దున అయిపోస్తే నన్ను పక్కన పెట్టి ఈయనకే జేజేలు పలుకుతారని మీరు అనుకుంటే మీరే ప్రకటన చేయండి, దాంట్లో ఇబ్బంది లేదు కదా. అందరు అభాగ్యులకు న్యాయం చేయండి. ఆర్టీసీ కార్మికులు అంటే ప్రభుత్వ పక్షాన ఉంటారు అనేది నిరూపించుకోండి. ఓకే.